నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ఇప్పుడు మనం శీతాకాలం వచ్చిందంటే వచ్చేటి సొరియాసిస్, ఆస్తమా, నెక్స్ట్ అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, పాటించేటటువంటి జీవన విధానం ప్రకృతికి వ్యతిరేకంగా అస్తవ్యస్తంగా ఉండటం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా పొరబడి మన శరీరంపైనే దాడి చేయడం జరుగుతుంది. మరి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే మొత్తం పెద్ద చిన్న జాయింట్స్ అన్నీ కూడా ఉండటం, భయంకరమైన నొప్పి, తేలు కుడితే ఏ విధంగా ఉంటుందో అలా నొప్పి ఉండటం, ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉండటం, తరువాత 1 అవర్ వరకు భయంకరమైన నొప్పి ఉంటుంది, తర్వాత కొంత ఫ్రీ కావటం, వాపు ఉండటం, అదేవిధంగా ఆకలి తక్కువ ఉండటం, మోషన్ సరిగ్గా రాకపోవటం, యూరిన్ ఎక్కువ ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, ఫీవరిష్నెస్ ఎక్కువ ఉండటం, ఉదయం పూట మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం ఎక్కువ నొప్పి ఉండటం, అదేవిధంగా ఒకరోజు ఒక జాయింట్లో నొప్పి ఉంటే తర్వాత రోజు ఆ వేరే జాయింట్కి వస్తుంది. ఇలా నొప్పులు అనేటి జాయింట్స్ మారుతూ ఉంటాయి. దీన్ని మనం షిఫ్టింగ్ పెయిన్ అంటాం. ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. మరి ఇవి ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం. ముఖ్యంగా మనకు ఇవన్నీ కూడా ప్రతి జాయింట్స్కు, అదేవిధంగా దవడలకు కూడా జాయింట్స్ కూడా వస్తుంది. అయితే ఈ ఫుడ్లో కూడా ముఖ్యంగా చేపలు, రొయ్యలు, నాన్ వెజ్ తీసుకుంటే భయంకరంగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ తిన్నా కూడా ఈ సమస్య పెరుగుతుంది. కొంతమంది నొప్పి కదా అని కొన్ని పెయిన్ ఆయిల్స్ వాడతారు. పెయిన్ ఆయిల్స్ వాడినా కూడా ఈ ప్రైమరీ స్టేజ్లో, అక్యూట్ స్టేజ్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి దీనికి సింపుల్గా కొన్ని టెస్ట్ల ద్వారా మనం కనుక్కోవచ్చు. ముఖ్యంగా సిబిపి చేపిస్తే కొంతమందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం, అదేవిధంగా కొంతమందికి ఈఎస్ఆర్, లింఫోసైట్, న్యూట్రోఫిల్స్ పెరగడం జరుగుతుంది. కొంతమందికి డబ్ల్యూబీసీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, యాంటీ సిసిపి బాడీస్, అదేవిధంగా ఏఎన్ఏ ఇలాంటి టెస్ట్ల ద్వారా మనకు సమగ్రంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ను మనం గుర్తించుకోవచ్చు. మరి దీన్ని ఇంట్లో కూడా ప్రాథమిక దశలో కొన్ని చికిత్సల ద్వారా తగ్గించుకోవచ్చు. సపోజ్ రాత్రి పడుకుండేటప్పుడు ఒక టీ కప్పు పాలల్లో లేదా వేడి నీళ్ళల్లో ఒక 10 to 15 ml ఆముదం వేసి తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా మనం గోమూత్రం ఒక 50 ml తీసుకొని దాంట్లో 10 ml ఇది క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదం కలిపి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. జనరల్గా మెంతి పొడి, శొంఠి, పసుపు ఈ 3 సమానంగా కలిపి ఒక హాఫ్ నుంచి 1 స్పూన్ ఉదయం నైటు మనం వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా కొంతవరకు ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనం కరక్కాయ పొడి, అదేవిధంగా వాము పొడి, ఆముదం ఈ 3 కలిపి గోలిగుండ్లలాగా చేసి ఒక 5 grams ఉదయం నైటు వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా ఈ ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మరి పైన జాయింట్స్ నొప్పి, వాపు ఎక్కువ ఉన్నప్పుడు పైన కాపడం పెట్టడానికి దొడ్డు ఉప్పు ఉంటాం, కళ్ళుప్పు అంటాం, దాన్ని వేడి చేసి కర్చీఫ్ కట్టి కాపడం పెట్టడం ద్వారా కొంతవరకు తగ్గుతుంది. అది లేదంటే ఇసుకను కూడా వేడి చేసి కాపడం పెట్టడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఆయుర్వేదంలో దీనికి పంచకర్మ చికిత్సల ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. పంచకర్మల్లో యోగవస్తి అని కొన్ని ఎనిమా ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకరోజు ఆయిల్తో, ఒకరోజు డికాషన్స్తో, ఒకరోజు ఆయిల్ డికాషన్ అట్లా ఆల్టర్నేటివ్గా 8 days ఇస్తారు. దీన్నే యోగవస్తి అంటాం. దీనితో పాటు ఎక్స్టర్నల్గా కొన్ని పౌడర్స్తో కాపడం పెట్టడం, దాన్ని చూర్ణపిండ స్వేదం అని, ఇసుకతో కాపడం పెడితే వాలుకా స్వేదం అని, ఇటుకతో కాపడం పెడితే ఇష్టికా స్వేదం అని అంటాం. ఇంకా మనం కొన్ని ఆకులు, సపోజ్ జిల్లేడాకు, చింతాకు, మునగాకు, ఉమ్మెత్తాకు ఇవన్నీ కూడా వేడి చేసి మూటగట్టి కాపడం పెడితే దాన్ని మనం పత్రపోటలి స్వేదం అంటాం. ఇవన్నీ చేయటం ద్వారా మనకు ఫాస్ట్గా తగ్గుతుంది. అదేవిధంగా మెడిసిన్స్ ఇంటర్నల్గా మనం సింహనాద గుగ్గులు అని, గంధర్వస్థాది కషాయం అని, ఆమ్వాతార రసని కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇవ్వగలిగితే మనకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. ఎవరైతే రీసెంట్గా రావటం, 1 year లోపల ఉండటం ఇవి ఉంటే కనుక మనకి ఈజీగా ఆయుర్వేద మందులు పంచకర్మతో తగ్గుతుంది. ఎవరికైతే 1 year దాటి స్టీరాయిడ్స్ అన్ని వాడి చాలా సంవత్సరాలు ఉండి స్టీరాయిడ్స్ వాడటం ద్వారా కూడా జాయింట్ డిఫార్మిటీస్ వస్తాయి, అంటే ఇలా వేళ్ళు వంకరపోతాయి, దాన్నే మనం స్పాన్ నెక్ డిఫార్మిటీ అంటాం. కొంతమందికి ఈ ఫ్యూజన్ అయిపోతాయి జాయింట్స్, ఈ ఎల్బో జాయింట్ కూడా ఇలా ఫ్యూజన్ అయిపోతుంది, ఇంకా రాదు, గట్టిగా అంటే ఇరుగుతుంది, అలా జాయింట్స్ అన్ని ఫ్యూజన్ అయిపోతాయి. అలాంటి స్థితిలో మనం
కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం. కానీ కొత్త జాయింట్స్కు అతక్కపోకుండా మనం పూర్తిగా తగ్గించగలం. కాబట్టి ఎవరైనా సరే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతుంటే ఒక్కసారి మీ బ్లడ్ రిపోర్ట్స్తో మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. ఇక్కడ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్, అదేవిధంగా మనం మెడిసిన్స్ తీసుకుంటే ప్రాథమిక దశలో అయితే పూర్తిగా 90 to 100% పూర్తిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది.